మన యొక్క మూడ్ని ఒక్క నిమిషంలో మార్చే సైంటిఫిక్ సీక్రెట్ ఏంటి? సో దానికంటే బిఫోర్ మనం తెలుసుకుందాం విల్ స్మిత్ యొక్క రియల్ స్టోరీ. సో ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ లో విల్ స్మిత్ చేసింది ఏంటంటే, అక్కడ క్రిస్ రాక్ అనే వ్యక్తి స్టేజ్ మీద జోక్ చేస్తూ ఉంటారు. విల్ స్మిత్ నవ్వుతారు. దాని తర్వాత మరొక జోక్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మాట చెప్పినప్పుడు భార్య ముఖంలో చిరాకు అనేది కనిపిస్తుంది. ఒక్క క్షణంలో విల్ స్మిత్ యొక్క మూడ్ కంప్లీట్ గా మారిపోయి అక్కడి నుంచి లేచి వచ్చి స్టేజ్ మీద క్రిస్ రాక్ కి చెంపదెబ్బ కొట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఇంగ్లీష్ లో ఏం చెప్తారో మనం చూడొచ్చు. ఆ రాత్రికి రాత్రే హాలీవుడ్ లోని ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద వివాదంగా మారిపోయిందని చెప్పొచ్చు. మూడ్ ఏదైతే ఉందో మన యొక్క యాక్షన్ ని ప్రభావితం చేస్తుంది. కానీ మీకు తెలిసిన విషయం ఏంటంటే, మన యాక్షన్ కూడా మన మూడ్ని కూడా మార్చగలదనేది తెలుసుకోవాలి. దీనిని సైకాలజీలో ఏమంటారంటే ఎంబోడైడ్ కాగ్నిషన్ అని చెప్తారు. మన మెదడు మన శరీరానికి సిగ్నల్ ఇస్తుందని చెప్పొచ్చు. కానీ మన శరీరము తిరిగి బ్రెయిన్కి కూడా సిగ్నల్ని పంపుతుందనేది మనం తెలుసుకోవాలి. దాంతో మన బ్రెయిన్ కెమిస్ట్రీ అనేది మారిపోతుందనేది మనం తెలుసుకోవచ్చు. మీరు నవ్వుతున్నప్పుడు అది ఫేక్ స్మైల్ అయినా సరే, మన ముఖంలోని మజిల్స్ ఏవైతే ఉంటాయో దానికి బ్రెయిన్కి చేరవేస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాపీగా ఉన్నామనేది సందేశాన్ని అందిస్తుంది. ఇక్కడ దీనినే ఫేషియల్ ఫీడ్బ్యాక్ హైపోథసిస్ అని మనం చెప్తాం. కొంతసేపు నడుస్తున్నారనుకోండి లేదా డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, ఆ సమయంలో నీ శరీరం ఏదైతే ఉందో శరీరం నుంచి ఎండోర్ఫిన్ విడుదల అవుతుంది. ఆ ఎండోర్ఫిన్ విడుదల అవ్వడం వల్ల మన మూడ్ని వెంటనే లిఫ్ట్ చేస్తుందనేది గుర్తుంచుకోవాలి. పవర్ పోజ్ లో మీరు చేతులు విప్పి ఛాతీ విటారుగా పెట్టి మీరు ఉన్నప్పుడు టెస్టోస్టెరోన్ పెరుగుతుందని మనం చెప్పొచ్చు. అదే విధంగా కార్టిసోల్ అనేది తగ్గిపోతుంది. అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా పెరుగుతుందని మనం చెప్పొచ్చు. కాబట్టి మనం ఏమిటంటే, మన యొక్క మూడ్ బాగాలేదనుకోండి, ఆ క్షణంలో మీరు కాస్త నవ్వండి లేదా నడవండి, కాసేపు నడవండి లేదా డాన్స్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క మూడ్ అనేది కంప్లీట్గా మారిపోతుందని మనం చెప్పొచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.